హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఉప్పాల. ఈరోజు మేము పండక్కి మురుకులు చేసుకుందామని బియ్యంని అయితే క్లీన్ చేసి ఆ బియ్యంని లైట్గా ఫ్రై చేస్తున్నా. బియ్యం ఫ్రై చేసేదంటే మురుకులు క్రిస్పీగా మంచిగా ఆయిల్ లేకుండా బాగా వస్తాయి. కొంతమంది డైరెక్ట్ కూడా పట్టిస్తారు. నేనైతే మురుకుల్ని బియ్యం అయితే వేడి చేసే చేస్తాను. దాంట్లోకి శనగపప్పు, పచ్చి శనగపప్పును కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసి వేయాలి. ఫ్రై చేసి ఏంటంటే కొంచెం బాగుంటుంది. ఆయిల్ కూడా అస్సలు మురుగులకు పట్టదు, బాగా వస్తాయి. తర్వాత మినపప్పును కూడా కొంచెం లైట్గా ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఎవరికైనా ఇలా ట్రై చేయాలంటే చేసి నాకు కామెంట్లో పెట్టండి. బియ్యం అయితే నేను 2 కిలోలన్నర బియ్యం తీసుకున్నా. 2 కిలోలన్నర బియ్యాన్ని కూడా లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నా. తర్వాత దాంట్లో వేయించుకున్న పావు కిలో మినపప్పు వేసి, తర్వాత వేయించుకున్న పచ్చిశనగపప్పుని, పచ్చిశనగపప్పు వచ్చేసి హాఫ్ కేజీ కొంచెం ఎక్కువనే ఉంటుంది, అటు ఇటు. కావాలంటే పప్పు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే 2 కిలోన్నరకి హాఫ్ కేజీకి సరిపోతుంది. పావు కిలో పుట్నాల పప్పు నేను అందాదనే వేస్తున్నా. పావు కిలో కొంచెం పైగా ఉంటుండొచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో ఇట్లా వేసుకుంటే ఎంత పప్పుల వల్ల బాగుంటుంది. తర్వాత జీలకర్ర ఒక 2 టీ స్పూన్ల వరకు వేస్తున్నా. జీలకర్ర ఇప్పుడే పట్టించేటప్పుడు వేసుకుంటే ఏంటంటే చేసేటప్పుడు మురుకులు దాంట్లో దాంట్లో ఇరుక్కోకుండా మురుకులు బాగా వస్తాయి. ఇప్పుడే పట్టించేటప్పుడు వేస్తే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఇవన్నీ వేసి బియ్యాన్ని బాగా మిక్సీ వేయాలి. బియ్యం మంచిగా కలిపిన తర్వాత దీన్ని గిన్నెకి ఇచ్చి పిండి పట్టించుకోవాలి. ఇట్లా చేసి చూడండి. ఎవరికైనా పిండి పట్టించుకొచ్చినాక పిండిని ఒక బౌల్లోకి తీసుకొని, కొంచెం పెద్ద బౌల్లోకి తీసుకుంటే కలపడానికి బాగుంటుంది. పెద్దది గిన్నె తీసుకున్నాను నేనైతే. గిన్నె తీసుకొని తర్వాత దాంట్లోకి ఒక 2.5 పెద్ద టీ స్పూన్ కారం వేసిన. టీ స్పూన్ కంటే కొంచెం పెద్దనే ఉంటుంది. ఒక 2.5 వేసిన. మా కారం కొంచెం బాగుంటుంది, అందుకని కొంచెమే వేసిన. కారం మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినంత తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత దానికి ఉప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్, 2.5 అట్లా వేసిన. కాకపోతే ఒకేసారి వేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఎవరికైనా ఉప్పు కారం ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత కూడా కొన్ని చేసిన తర్వాత కూడా ఉప్పు కారం చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. తర్వాత ఒక 100 గ్రామ్స్ వరకు తెల్ల నువ్వులు వేసిన. ఇలా చేస్తే బాగుంటుంది. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఇట్లా చేసి ట్రై చేసి చూడండి. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలపాలి పిండికి అంతటా పట్టే వరకు. అందుకే కలిపేటప్పుడు మాత్రం ఒక పెద్ద గిన్నెనే తీసుకొని దాంట్లో కలపండి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ని మనం నీళ్ళల్లో వేస్తే ఏమందంటే దాంట్లో ఏమన్నా మిక్స్ చేసినప్పుడు మిగిలిపోయిన ఏమన్నా ఉంటే అవి మురుకులు చేసేటప్పుడు తట్టుకోకుండా ఉంటుందని వాటర్లో వేసి కలుపుకుంటే బాగుంటుంది. దాంట్లో ఉన్న పిప్పి తీసేసి ఆ నీళ్ళని మనం వాడుకోవాలి. డైరెక్ట్ వేసే ఏంటంటే ఏమైనా ఉన్నాయనుకో మురుకుల పీటలు అవి పట్టుకొని మనకి చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం పిండిని ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం మనకు చేసేటప్పుడే కొంచెం కొంచెం కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి అయితే కలుపుకోవద్దు. నేనైతే కొంచెం కొంచెం ఈ పిండి పిసికిన తర్వాత ఇదంతా అయిపోయే ముందు మళ్ళీ కొంచెం పిండి పిసుకొని చేస్తాను. అయితే ఇది దాంట్లో మాకు ఇది చిన్నదే ఉండే రంధ్రాలది. ఇది సన్నవి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దది రంధ్రాలు వేసినాము. ఇలా పేపర్ మీద డైరెక్ట్ వేయాలంటే ఆయిల్ చేయి కాలుతుంది. ఇలా పేపర్ మీద వేసుకొని వేస్తే తొందరగా మనకి చేస్తుంటే ఎవరు కాలవచ్చు. పేపర్ మీద వేసుకొని వేస్తే తొందరగా అవుతుంది. డైరెక్ట్ అయితే వేయలేము. మురుకు చూడండి చాలా క్రిస్పీగా ఆయిల్ లేకుండా బాగా వస్తుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
మా అమ్మ ఇలాగే చేస్తుండే, నాకు కూడా ఇదే అలవాటు.